హలో గైస్, దిస్ ఇస్ వెంకయ్య శ్రీశాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూసుకున్నట్లయితే నేను దనాంగ్ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో దనాంగ్ లో ఎక్కడ స్టే చేయాలని చెప్పి మాట్లాడుకోవాల్సి వస్తే దనాంగ్ లో బెస్ట్ ప్లేస్ స్టే చేయడానికి మైకే బీచ్ అండి. ప్రజెంట్ నేను ఆ మైకే బీచ్ చూపించడానికి అయితే ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను. సో బీచ్ అయితే చూపిస్తాను, చాలా బాగుంది. ఒకసారి వెనక బిల్డింగ్స్ కూడా చూడండి, చాలా అంటే చాలా స్పెక్టాక్యులర్ గా ఉంది. వెదర్ కూడా చాలా బాగుంది. మన హోచిమిన్ సిటీలో వాన పడతా ఉంటే వచ్చినప్పుడు, కాకపోతే ఇక్కడ దనాంగ్ లో కొద్దిగా డ్రై ఉండే బాగుంది. సో ఇప్పుడు మనం బీచ్ లోపలికి వెళ్దాం. ఈ బీచ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఈ బీచ్ కవర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము. ఈ రోజు సాటర్డే సండేలలో ఏముంటుందంటే ఆ డ్రాగన్ బ్రిడ్జ్ అంటే డ్రాగన్ నోట్ నుంచి ఇట్లా మంట వెళ్ళినట్లయితుంది. మన దాన్ని ఫైర్ వాక్స్ ఏదో అంటారు. సో అదైతే మీకు నేను చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇలా సండే కాబట్టి నాకు అనుకోకుండా అయితే కలిసి వచ్చింది. స్టేట్ నుండి వీడియో చివరి వరకు అయితే చూడండి. అనిపిస్తుందా మీకు? సో ఇక్కడ ఇంకోటి చూపిస్తాను మీకు. ఓపెన్ షవర్ నడుస్తుంది ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఓపెన్ షవర్ల కింద మంచిగా సముద్రాన్ని చూసుకుంటూ స్నానం అయితే చేస్తాను. సేమ్ మనకి బీచెస్ దగ్గర గోవాలో ఉన్నట్టులాగే ఈ విధంగా అయితే చైర్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నాయి చూడొచ్చు మీరు. వావ్, ఎంత క్రౌడ్ ఉంది చూసారా. చాలా క్రౌడ్ ఉంది, అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఇది హిల్ స్టేషన్ కావచ్చు. ఒకసారి చూడండి ఆ కొండల పైన ఆ క్లౌడ్స్ ఏ విధంగా ఉన్నాయో, చాలా స్పెక్టాక్యులర్ గా ఉన్నాయి. అక్కడితో విగ్రహం కూడా లాగుంది, విగ్రహం లాగా కూడా ఉంది. బుద్ధ విగ్రహం అని చెప్పి క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది బీచ్ కదా, బీచ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకి మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి చూసారా. దాని ముందు అయితే కూర్చోడానికి అయితే సిట్టింగ్స్ ఆ విధంగా అయితే అరేంజ్ చేసి ఉన్నాయి. సో మొత్తం కోకోనట్ ట్రీస్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం కోకోనట్ ట్రీసే. చాలా బాగా అరేంజ్ చేసి ఉన్నాయి అసలు. నిజంగా మనం అనుకుంటాం కదా ఇట్లా బీచ్ ముందు కొబ్బరి చెట్లు ఉండాలి అది అని చెప్పి, సేమ్ ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. సో బీచ్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. సో బీచ్ దగ్గర నుంచి మనం ఇప్పుడు డ్రాగన్ బ్రిడ్జ్ సైడ్ అయితే వెళ్దాం మనము. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయి కొద్దిగా మనం తిందాం. అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఎయిర్పోర్ట్ లో ఏదో కొంచెం తిన్నా, ఒక బన్ను టైపు అంతే. ఇంకెక్కడ ఏం తినలేదు, ఇక అంత అవకాశం రాలేదు తినడానికి. సో ఏమైనా తినేసి ఆ డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గర ఇలా ఇట్లా ఫైర్ వస్తుందని చెప్పాను కదా, నోట్ల నుంచి అది చూద్దాం ఫస్ట్ అయితే. యాక్చువల్ గా బీచ్ యొక్క ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది అయితే కూర్చొని ఉన్నారు చూడొచ్చు. ఇది ఒక రకంగా అయితే ఉంది, మరి దీని షేప్ ఏంటో నాకైతే తెలియట్లేదు. మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ చూస్తున్నారా, నేను ఇక్కడ ఆపమని చెప్పిన బైక్, కాకపోతే సీదా తీసుకెళ్లి కాస్త ముందుకైతే ఆపిండు. సో అక్కడ నుంచి నేను బీచ్ లోపలికి అయితే వెళ్ళిన. ఇక్కడ ఇంకోటి ఏంటంటే గ్రాబ్ బైక్ అయితే ఈజీగా అంటే ఈజీగా దొరుకుతుంది. డైరెక్ట్ మనం ఉన్న దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఎలాంటి టెన్షన్ లేకుండా. సింపుల్ గా ఒక కాల్ కూడా చేయకుండా మనం ఉన్న దగ్గరికి 2-3 మినిట్స్ లో వచ్చేస్తున్నాడు. సో డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాను. మనకు వెనుక సైడ్ చూసుకున్నట్లయితే డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గరనే మనకి ఒక నైట్ మార్కెట్ అయితే ఉంటుంది. సోంట్రా నైట్ మార్కెట్ అంటారు దీన్ని. నేను పలకడం ఏమైనా తప్పుగా పలికినట్లయితే మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను. సో కనిపిస్తుంది అనుకుంటా. సో ఇప్పుడు ఆ నైట్ మార్కెట్ లోపలికి వెళ్దాం. అక్కడ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మొత్తం అయితే డీటెయిల్ గా అయితే చూపిస్తాను. తిందాం ముందు, అక్కడేమో చాలా ఆకలి అవుతుంది. మీలో ఎవరికైనా ఈ ఫ్రూట్ పేరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇప్పుడే తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది. డెలీషియస్ అని చెప్పచ్చు. అసలు నిజంగా చెప్తున్నా నేను. 100 ఏమో తీసుకున్నాడు దీనికి, అంటే 1 lakh అన్నట్టు వాళ్ళ కరెన్సీలో. చాలా బాగుంది, అంటే మన కరెన్సీలో 330 రూపీస్. సో ఇప్పుడు దనాంగ్లోని ద ఫేమస్ అయిన నైట్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. దీని పేరు సోంట్రా నైట్ మార్కెట్. సో లోపలికి వెళ్దాం. దనాంగ్ లోని ద ఫేమస్ అయిన సాంట్రా నైట్ మార్కెట్ దగ్గరికి వచ్చేసినాము. చూడొచ్చు మీరు, ఇది డ్రాగన్ బ్రిడ్జ్ పక్కకే అవుతుంది. అక్కడ కలర్లు కనిపిస్తుంది చూసారా,
అదే డ్రాగన్ బ్రిడ్జ్. సో ఇది వీక్షించుకొని అటైతే వెళ్దాం మనం. ఇదే ఎంట్రన్స్, లోపలికి అయితే వెళ్దాం. ఈ దనాంగ్లోని ఈ నైట్ మార్కెట్లో చాలా తక్కువ ప్రైస్లో మనం చాలా రకాల వస్తువులు అయితే కొనుక్కోవచ్చు అండి. ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి చెప్పుల దాకా ప్రతి వస్తువు అయితే ఇక్కడ ఉంటుంది. నేను మొత్తం అయితే తిరిగి ఎక్స్ప్లోర్ అయితే చేశాను. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చిన్నపిల్లల టాయ్స్ ఉంటాయి, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, అలాగే ఇయర్ రింగ్స్ ఉంటాయి, చెప్పులు ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి, టీ షర్ట్స్, అన్ని రకాలైతే ఉంటాయి. ఈ నైట్ మార్కెట్ మనకి దనాంగ్లో చాలా ఫేమస్ అయిన నైట్ మార్కెట్ అండి. చాలా తక్కువ ప్రైస్లో కూడా వస్తాయి. ఈ నైట్ మార్కెట్లో మనకి ప్రతి బ్రాండ్ యొక్క సెకండ్ కాపీ అయితే దొరుకుతుంది. మీరు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇక్కడ కనబడుతున్న టీ షర్ట్స్ 75,000 డాంగ్స్, అంటే మీరే లెక్కేసుకోండి. 75,000 డాంగ్స్ అంటే మనకు ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. అదేవిధంగా మీరు ఇక్కడ ఏ వస్తువు తీసుకున్నా సరే ఖచ్చితంగా అయితే బార్గెన్ చేయండి. సో బార్గెన్ చేస్తే పోయేదేం లేదు. ఒక్కోసారి చాలా తక్కువ ధరలో మీరు కొన్ని వస్తువులు అయితే గ్రాప్ చేయొచ్చు. అదేవిధంగా ఎవరికన్నా లోకల్లో షాపింగ్ చేసుకొని ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు ఇండియాకి. సో ఆ విధంగా కూడా దీన్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని రకాలుగా అయితే ఉన్నాయి. సో వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మొత్తం అర్థమవుతుంది. మీరు దనాంకి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ బట్టలు వచ్చేసి అయితే మంచి చీప్ లో ఉన్నాయండి. చిన్నపిల్లలవి జస్ట్ 50,000 కి అయితే వస్తున్నాయి. 50,000 అంటే జస్ట్ 160-170 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా పెద్దవాళ్ళే కూడా జస్ట్ 120 రూపీస్ అట్లా షర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇదంతా చూసుకున్నట్లయితే మనం ఫుడ్ స్టాల్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో మనకి నైట్ మార్కెట్ లో ఇక్కడ చెప్పుల షాప్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ చూసినట్లయితే అసలు ఇంత డిఫరెన్స్ రాకుండా సెకండ్ కాపీ అండి. క్రాక్స్ ది చూడొచ్చు మీరు. మీకు అసలు ఏమైనా అర్థమవుతుందా? చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ మంచిగా 120 జస్ట్, అంటే 1,20,000 దీని ప్రైస్ వచ్చేసి. అంటే వియట్నాం కరెన్సీలో మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి అక్కడ, లేకపోతే నేను డిస్ప్లే పైన ఇస్తాను. చూడొచ్చు అన్ని అసలు ఒరిజినల్ కి సేమ్. ఇగో క్రాక్స్ మొత్తం చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఫీమేల్స్ అయితే ఎన్నో రకాలు ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. ఇగో ఇది చూడండి, ఈ క్రాక్స్ అసలు ఇది నేను ఫ్లిప్కార్ట్ లో ఇక్కడ చూసాను. చాలా బాగుంది. పిల్లల బొమ్మలు అయితే చూడండి, కీచెన్స్ లాగా ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. Hello, you can see. ఇవి లేడీస్ ప్యాంట్స్ 75,000. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. ఎలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కావాలన్నా చూడండి, అన్నిటికైతే ఇక్కడ కాపీస్ అయితే ఉన్నాయి. చూడండి ఒరిజినల్ గా ఉన్నాయి, మళ్ళీ చూడడానికి కూడా డూప్లికేట్ అనేలాగానే లేవు. మంచి మంచి షార్ట్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అంటే ఒరిజినల్ కాదు కానీ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. 50,000 తక్కువనే ఒక రకంగా. 150 దాకా ఏమో పడచ్చు. 50,000 అంటే అంతే, 150 చేంజ్ అట్లా పడుతుంది. ఇక్కడ బొమ్మలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. మెయిన్ గా ఇవైతే చూడండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. బుద్ధుంది. చెక్కలతో తయారు చేసినాయి చూడండి. అసలు నైట్ మార్కెట్ అంటే ఏమో అనుకున్నాం కానీ అసలు తిరిగితే ఓడవనంత ఉంది. చాలా బాగున్నాయి. పండును ఎప్పుడైనా చూసారా మీరు? ఏం పండు తెలుసా? అండ్ ఇదైతే ఈ మధ్య వస్తుంది చాలా వరకు. ఇది తెలిసిందే మనకి. మ్యాంగో, సంత్రా, డ్రాగన్ ఫ్రూట్, అది మరి అవకాడో కావచ్చు గ్రీన్ కలర్ది. అయితే తీసుకుంటున్నాను. మనకి దీంట్లో ఏదైతే దాంతో అయితే తయారు చేసి ఇస్తారట. ఇక్కడ ఏ పండ్లు ఉన్నాయో వాటితోటి. సో నేను బ్లూబెర్రీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓ నేను లిక్విడే పోస్తున్నాడుగా. ఈ అరటి పండ్లు చూడండి అసలు ఎట్లా బాగున్నాయో, చిన్నగా చిట్టు అరటి పండ్లు. ఇగో ఇది మనదే. దీనికైతే 40,000 అయితే తీసుకున్నాడు. బాగుంది కదా చూడ్డానికి అయితే. టోటల్ ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేస్తామండి. చూడొచ్చు ఏ విధంగా తిరుగుతున్నాయో. చికెన్, వంకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో.
మేబీ కండ చూస్తే ఖచ్చితంగా ఫోర్క్ లాగా ఉంది, సేమ్ పంది మాంసం లాగా అవుతుంది. కప్పలు చూడండి, ఇవన్నీ నత్తలు. ఆల్చిప్పలు ఓపెన్ చేసి ఉన్నాయి. ఓర్ని ఏం తినరు వారిది. గొడవ అయితే జరుగుతుంది చూడొచ్చు, పొట్టు అయితే కొట్టుకుంటాను. నైట్ మార్కెట్ మొత్తం చూసారు కదా ఏ విధంగా ఉంది, మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు మనము మన డ్రాగన్ బ్రిడ్జ్ సైడ్ అయితే వెళ్దాము. డ్రాగన్ బ్రిడ్జ్ చూడండి కలర్ఫుల్ గా అయితే తయారైంది, కనిపిస్తుందా? సో దగ్గర నుంచి అయితే చూస్తాను మీకు క్లియర్ గా. మీకు ఎదురుగా కనిపిస్తున్న రివర్ హ్యాన్ రివర్ అని అంటారు, HAN హ్యాన్ రివర్. చాలా బాగుంది కదా చూడడానికి. ఈ పైన బోర్డ్స్ ఉన్నాయి చూసారా, ఆల్రెడీ తిరుగుతున్నాయి. సో వీటిలో మనము బుక్ చేసుకొని డైనింగ్ కూడా వీటిలో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు, చాలా బాగుంటది. సో ఇదిగోండి గోల్డెన్ బ్రిడ్జ్. నైట్ మార్కెట్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటా వచ్చిన తర్వాత మనకైతే ఈ హ్యాండ్ రివర్ అయితే కనిపిస్తుంది, మనకి చూడొచ్చు. ఇక్కడ డ్రాగన్ కూడా కనిపిస్తుంది. అందరైతే వెయిట్ చేస్తున్నారు, ఆ ఫైర్ వస్తుంది కదా 9 o'clock కి, దానికోసం అయితే. సో దీని మీద మనకు బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా, వీటిలో మనం డైనింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. అదైతే బుక్ చేసుకోవచ్చు, జస్ట్ 500 rupees ఏమో ఉంటుంది. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించాక నేనైతే బుక్ చేసుకోలేదు. చూడండి స్పెక్టాక్యులర్ ఉంది, చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. మీకు అక్కడ డ్రాగన్ కనిపిస్తుందా చూడండి, డ్రాగన్ నోటి నుంచి నీళ్లు పడ్డట్టు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఖతర్నాక్ ఉంది అసలు. ఇట్లా చూసుకోండి ఒక్కసారిగా. ఇక ఇక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది. దాని ముందడికి వెళ్ళాకంటే ఈడికెళ్ళి మనము అవసరమైతే తీద్దాం. చాలా బాగుంది అంత ఏరియా. మీకు ఇక్కడ దూరంగా డ్రాగన్ నోటి నుంచి వాటర్ లాగైతే వస్తువు కనిపిస్తున్నాయి కదా. సో అక్కడే మనము బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వెళ్ళి బోట్ అయితే ఎక్కచ్చు. ఆ బోట్ అయితే బుక్ చేసుకునే విధానం మీరు Klook.com కూడా బుక్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. సో అక్కడైతే వెళ్ళి బోట్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఆ వెనక సైడ్ ఒక పెద్ద షిప్ అయితే కనిపిస్తుంది చూసారా, దాని పేరు EM1 గ్రూప్ మెరీనా. ఈ షిప్ పాతదండి, ఇక్కడ తీసుకొచ్చి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే స్టే చేశారు. దీంట్లో కావాలనుకుంటే మనము డిన్నర్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 9 కావడానికి జస్ట్ 2 నిమిషాలే ఉంది. చూడండి ఒక్కసారి ఆ బ్రిడ్జ్ మీద కూడా చూడండి ఎంత మంది అయితే ఉన్నారో, కనిపిస్తుందా? చాలా మంది, చాలా క్రౌడ్ ఉంది. ఓన్లీ ఇది సాటర్డే సండేస్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఈ విధంగా ఫైర్ షో అంటారు కావచ్చు దీన్ని. చూడండి ఒక్కసారి ఎంత మంది ఉన్నారు. దనాంగ్లోని ఈ డ్రాగన్ బ్రిడ్జ్ యొక్క ఫైర్ షో ఎగ్జాక్ట్లీ మనకి 9 PM సాటర్డే అండ్ సండే 2 రోజులలో అయితే జరుగుతుంది. మీరు కనుక దనాంగ్ వచ్చినట్లయితే డోంట్ మిస్ ఇట్. ఇది డైరెక్ట్గా చూడడానికి చాలా థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది. మీకు వీడియోలో చూస్తే ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఖచ్చితంగా వియత్నాం ప్లాన్ అయితే వేయండి. వియత్నాం చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనం వెళ్ళి రావచ్చు. దానికి సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్ మన ఛానల్లో త్వరగానే అప్లోడ్ చేస్తాను. As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild.
ఈ డ్రాగన్ బ్రిడ్జ్ సో చాలా బాగుంది కదా. మీ అందరికి ఎంతమందికి అయితే నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. మీరు కనుక దనాంగ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇది మిస్ అవ్వకండి. సాటర్డే సండేస్ లో ఎగ్జాక్ట్ గా 9 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియో ఎలాగుందో కింద కామెంట్ అయితే చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.